ఎవ్రీవన్ వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను ఈసీఐఎల్ సాకేత్లో ఉన్నానండి. ఇక్కడ నేను మీకు G+2 విత్ పెంట్ హౌస్ మంచి హౌస్ అయితే తీసుకొచ్చాను. ఈ హౌస్ వచ్చేసి మీకు 166 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి, ఈ హౌస్ అవుట్లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. హౌస్ అవుట్లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 feet ఆఫ్ వైడ్ రోడ్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఈ హౌస్లో మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ యాజ్ పర్ వాస్తు మీకు కార్నర్లో మీకు బోర్ అయితే ఇచ్చారు. బోర్ స్టోరేజ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఈ హౌస్కి 3 sides కూడా మంచి సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ సెట్ బ్యాక్ స్పేస్లోనే మీకు ఇక్కడ యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారు. చూడండి, పార్కింగ్ స్పేస్లో కూడా మీకు మంచిగా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు విత్ LED లైట్స్. అండ్ ఈ స్పేస్లో మీకు 1 BHK అయితే ప్రొవైడ్ చేశారండి. రండి, చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్. చూడండి, ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా మీకు LED లైట్స్ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు యూపీవీసీ స్లైడింగ్ విండో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హాల్లోని మీకు 1 side ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కొంచెం మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్లోరింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచి డిజైన్ చేశారు. LED లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్ అండి. ఇది చూడండి, కిచెన్కి కూడా మీకు ఇక్కడ ఇంకో సైడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. జస్ట్ ఇక్కడ మీకు కిచెన్ 3 sides కూడా మార్బుల్ తీసుకుంటారు. అండ్ కంప్లీట్గా మీకు స్ట్రక్చర్ అయితే రెడీగా ఉంది. అండ్ ఓన్లీ మార్బుల్ మాత్రమే పెండింగ్ ఉంది ఇక్కడ. అండ్ చూడండి, ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ విత్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు లైట్స్ LED ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ వరకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్. ఒక 4 cars అయితే మంచి ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ హౌస్కి మీకు ఇక్కడ లిఫ్ట్ స్టెప్స్ అండి. స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా బ్రౌన్ మార్బుల్ యూస్ చేశారు. రండి, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి కారిడార్ స్పేస్. కారిడార్ అయితే మంచి స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు కారిడార్కి సైడ్స్ కూడా మీకు మంచిగా స్టీల్ గ్రిల్లే తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో చూడండి, ఇక్కడ మీకు లిఫ్ట్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ కదండి. ఎంట్రన్స్కి ఒకసారి మీరు అవుట్లుక్ ఎలివేషన్ చూడండి. కంప్లీట్గా టైల్ మార్బుల్తో అయితే డిజైన్ చేశారు. అండ్ ఈ ఎంట్రన్స్ డోర్ కూడా మీకు కంప్లీట్గా టేక్ వుడ్ తోటి డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా మీకు LED లైట్స్ సింపుల్గా అయినా కానీ మంచి డిజైన్ చేశారు. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి హాల్. చూడండి, ఇది వచ్చేసి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఒకసారి మీరు ఫ్లోరింగ్ చూసుకుంటే కనుక కంప్లీట్గా వైట్ టైలే తీసుకున్నారండి. డిజైన్ కూడా ఫ్లోరింగ్ చాలా బాగుంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు LED లైట్స్తో. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎంట్రన్స్లో కూడా మీకు చాలా వైడ్ విండో ఉందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్. చూడండి, టీవీ యూనిట్ దగ్గర కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా బ్రౌన్ మార్బులే తీసుకున్నారు. కింద కూడా స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. ఇది వచ్చేసి బెడ్రూమ్ స్పేస్ అండి. ఇక్కడ మనకు ఒక పార్టీషన్ వాల్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గా ఉంది. ఫ్లోరింగ్కి కూడా కంప్లీట్గా ఇక్కడ కూడా మీకు వైట్ టైల్సే తీసుకున్నారు. ఇది వచ్చేసి మీకు అల్మారా, వార్డ్రోబ్ అండ్ కబర్డ్ స్పేస్ అండి విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు ఒక వైడ్ యూపీవీసీ విండోని అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు ఈ రూమ్లో. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. దీంట్లో కూడా టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ దీనికి ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్.
చూడండి, ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కొరకు మీకు ఇక్కడ కూడా విండో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్ విత్ లో రూఫ్. ఇక్కడ కూడా మీకు ఎక్స్ట్రా లో రూఫ్ అయితే ఉంది. ఆ రూమ్కి ఈ రూమ్కి కంటిన్యూస్ లో రూఫ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి. ఇక్కడ కూడా మీకు ఎల్ఈడి లైట్స్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్. ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ బాగుంది వాష్రూమ్లో. అండ్ మనము కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్లోకి ఎంటర్ అవుతూనే ముందే ఫస్ట్ ఇక్కడ మనకు ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ఈ పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్లోరింగ్ అయినా టైల్ డిజైన్ అయినా చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, డైనింగ్ స్పేస్లో మీకు ఇక్కడ ఒక డోర్తో పాటు విండో కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. చూడండి, ఈ ఓపెన్ కిచెన్లో మీకు 3 సైడ్స్ కూడా మార్బుల్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. కంప్లీట్గా బ్రౌన్ మార్బులే యూస్ చేశారు ప్లాట్ఫామ్ గురించి. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మీరు ఒక ఫర్నిచర్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్కి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి మీకు బాల్కనీ. చూడండి, ఈ బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక బాల్కనీలో. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చూస్తారు కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చూద్దాము రండి. ఇవి వచ్చేసి సెకండ్ ఫ్లోర్వి స్టెప్స్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కారిడార్ అండి. కారిడార్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టే సెకండ్ ఫ్లోర్లో కూడా మంచి స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్గా ఉంది. చూడండి, ఇక్కడ కూడా మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్కి మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ డోర్ అండి. ఎంట్రన్స్ డోర్ కూడా కంప్లీట్గా టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఐరన్ విత్ గ్రిల్స్ ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మీకు విండోని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్కి వైట్ విండో వచ్చింది. సెకండ్ ఫ్లోర్కి మీకు ఇలా ఉంది డోర్. రండి సెకండ్ ఫ్లోర్ హౌస్ కూడా చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్. ఈ హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ హాల్ ఎంట్రన్స్లోనే కనిపించేది వచ్చేసి టీవీ యూనిట్ అండి. అండ్ ఇక్కడ కూడా మీకు ఫ్లోరింగ్ అంతా వైట్ టైల్స్ తోటి అయితే తీసుకున్నారు. అండ్ వైట్ విండో కూడా ఉంది, యూపీవీసీ స్లైడింగ్ విండో. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఎల్ఈడి లైట్స్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు బెడ్రూమ్ స్పేస్కి వెళ్ళే ముందు ఒక పార్టిషన్ వాల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లో రూఫ్. అండ్ ఇక్కడ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఎల్ఈడి లైట్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు విండో కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఈ రూమ్లో మీకు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు ఇక్కడ వైట్ విండోని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మీకు కబర్డ్ అండ్ వార్డ్రోబ్ స్పేస్ అండి. అండ్ ఎక్స్ట్రా లో రూఫ్. ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్తో బాగా డిజైన్ చేస్తారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఈ డైనింగ్ స్పేస్కి వెళ్ళకముందే మనకు పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ఈ పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ మంచి వెంటిలేటెడ్గా ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు స్పేషియస్ డైనింగ్ స్పేస్ అనమాట. చూడండి, డైనింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ చూడండి. ఎల్ఈడి లైట్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ ఓపెన్ కిచెన్లో కూడా మీకు 3 సైడ్స్ అయితే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అండ్ కంప్లీట్గా బ్రౌన్ మార్బులే యూస్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు
మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది. అండ్ ఇక్కడ టైల్ ఎలివేషన్ చూసుకున్నా కానీ నీట్గా చాలా మంచి డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు చుట్టూ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్. ఇది వచ్చేసి మీకు బాల్కనీ స్పేస్. ఈ బాల్కనీ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఈ బాల్కనీ స్పేస్లో యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు చూసింది సెకండ్ ఫ్లోర్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్ కారిడార్ కూడా అండ్ విత్ లిఫ్ట్ మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్లో మీకు పెంట్ హౌస్ చూపిస్తాను. ఇవి వచ్చేసి పెంట్ హౌస్ స్టెప్స్. రండి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో టెర్రస్ స్పేస్ అండి. ఇక్కడ మీకు చూడండి మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు బయటనే యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఈ టెర్రస్లో మీకు ఈ పెంట్ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. పెంట్ హౌస్లోనైతే మీకు 1 రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్లో కూడా మీకు వెంటిలేషన్ బాగుంది. అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే బాగా ఇచ్చారు LED లైట్స్తో. సో చూసారు కదండి ఈ G+2 విత్ పెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 166 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్లో మీకు ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైట్ రోడ్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 4 కార్స్ పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ దాంతోపాటు మీకు 1 BHK పోర్షన్ కూడా ఇచ్చారండి. అండ్ అక్కడే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు మంచి స్పేషియస్గా ఉన్న 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ కూడా మీకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. అండ్ పెంట్ హౌస్లో మీకు 1 సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ లొకేషన్ చూసుకుంటే మీకు సాకేత్ ఫేజ్ 1 రోడ్ నెంబర్ 10లో అయితే ఈ హౌస్ మీకు సేల్కి అయితే అవైలబుల్ ఉందండి. అండ్ ఇక్కడ నుండి మీకు రాధికా థియేటర్ చూసుకుంటే 3 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,69 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.